ఆల్కహాల్ అబ్యూస్ ద్వారా ఏమవుతుంది, మన బాడీలో స్టీరాయిడ్ అనేది అబ్నార్మాలిటీ అనేది వస్తుంది. ఈ స్టీరాయిడ్ అబ్నార్మాలిటీ ఎలాగొస్తాయో మన బాడీలో ఈస్ట్రోజన్ అండ్ టెస్టోస్టెరాన్ లాంటివి కూడా స్టీరాయిడ్స్ లాంటివి. ఆ స్టీరాయిడ్ అబ్నార్మాలిటీస్ కూడా మన బాడీలో మొదలవుతాయి అనమాట. అండ్ అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తేనే మన బాడీ అనేది ఎలాగ రిజువనేట్ అవుతుందో, ఈవెన్ అన్ని అవయవాలు బాగున్నట్లయితే మాత్రమే టెస్టిస్లో స్పర్మ్స్ హెల్దీగా రావడం కానీ, ఓవరీస్లో ఎగ్స్ అనేవి హెల్దీగా రావడం కానీ జరుగుతాయి. అండ్ టొబాకో వల్ల ఏం అబ్నార్మాలిటీస్ వస్తాయి, ఈ చూ చేస్తారు చూడండి గమ్స్, కొంతమంది ఏంటంటే ఈవెన్ డ్రగ్ అబ్యూస్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఏమవుతుంది అంటే కొన్ని కెమికల్స్ అనేవి మన బాడీలో రిలీజ్ అవుతాయి. ఆ కెమికల్స్ అనేవి డిఫరెంట్ ఆర్గాన్స్లో అనేవి అక్కడ కూర్చుండిపోతాయి అనమాట. అంటే ఎలాగ వాళ్ళ హోమ్ చేసుకుని కూర్చుంటాయి. ఓవరీస్లో ఎలాగైతే ఈ కెమికల్స్ అక్యుములేట్ అవుతాయో మన ఎగ్స్ అనేవి చనిపోతాయి. చనిపోవడం మూలంగా క్వాలిటీ తగ్గుతుంది, నెంబర్ తగ్గుతుంది, ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో నవ్ డేస్ యంగ్స్టర్స్, యంగ్ జనరేషన్స్లో కానీ ఈ టొబాకో అబ్యూస్, ఆల్కహాల్, స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ, డ్రగ్ అబ్యూస్ కానీ అది కొంచెం అమ్యూజ్మెంట్ లాగా భావిస్తున్నారు. అంటే అది కొంచెం సరదాగా భావిస్తున్నారు. కానీ కొంతమంది ఏమవుతుంది అంటే దానికి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఎడిక్ట్ అవడం ద్వారా ఫర్దర్గా వాటిని మానలేకపోవడం అనేది జరుగుతుంది. సో ఇవంతా ఫస్ట్ నుంచే తల్లిదండ్రులు అలాగే పిల్లలు, కొంచెం వయసుకు వచ్చిన పిల్లలకి వీటి ద్వారా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ అవగాహనలో చెప్పడం ద్వారా వీటికి మనం బానిసలు కాకుండా ఉంటాం. థ్యాంక్ యూ వర్స్.